భరత్, ఎలా చూడాలి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు? నిజంగా హిందుత్వం కోసమే అనుకోవచ్చు. నేను సీఎం రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి హిందూ కూడా ఏమంటారు కోరుకునే నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు. నాకు నిన్న యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు ఏదైతే అనౌన్స్ చేశారో అది చాలా నచ్చింది నాకు. రాజకీయంగా చాలా విమర్శలు వచ్చాయి. నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరు లేరు యాదగిరిగుట్టలో, తర్వాత రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అన్నారు నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరు లేరు, తర్వాత యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మాకెవరికి సమాచారం లేదు అన్నారు. కానీ ఆలయాల పాలక మండలి నచ్చాల్సింది రాజకీయ నాయకులకు కాదు. ఆలయాల పాలక మండళ్ళు ఎట్లా ఉండాలి అన్నది రేవంత్ రెడ్డి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రస్ట్ బోర్డులు కనుక నిర్మిస్తే దేవాలయాల ఆస్తులు కానీ దేవాలయాల్లో వ్యవస్థ కానీ చాలా బాగుపడుతుంది. ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవాలయాల ట్రస్ట్ బోర్డులు ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నేతలు వచ్చి ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా మెంబర్లుగా ఉంటున్నారు. అంతేనా? సో దానివల్ల ఏమవుతుంది, ఆ దేవాలయాలు వీళ్ళు పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్గా మారిపోయినాయి. రాజకీయాలు ముఖ్యమవుతున్నాయి. దేవాలయాలు ఎట్లా ఉండాలి, ధార్మిక పర్సన్స్ కదా, భక్తి ఉన్నవాళ్ళు కదా ఉండాల్సింది. రాజకీయ పునరావాస కేంద్రాలు కదా. టీటీడీకి సంబంధించి ఎప్పుడు ఎందుకు వివాదం అవుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాలు అవుతున్నాయి. అదే భక్తిభావం ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళకి టెంపుల్ చైర్మన్ ఇస్తే, డబ్బున్న వాళ్ళని నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఈ టెంపుల్లోంచి ఈ ఆలయాల్లోంచి డబ్బులు మింగే పరిస్థితి ఉండదు. వాళ్ళే ఇన్ఫాక్ట్ వాళ్ళే డొనేషన్ తీసుకొస్తారు టెంపుల్కి, వాళ్ళే అవుతారు. నేను గతంలో చెప్పాను, టెంపుల్ ట్రస్ట్ బోర్డులో దేవాలయాల ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంటే వాళ్ళకి ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇవ్వకూడదు. కేవలం భక్తులకి ధార్మికవేత్తలకి మాత్రమే హిందూ దేవాలయాల్లో ఉండాలి, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేయాలి. రాజకీయ పార్టీ మెంబర్షిప్ ఉంటే ఎవరిని కూడా ట్రస్ట్ బోర్డులోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఆ రాజకీయ పార్టీ నేతలు రాజకీయం చేస్తారు. సో చాలా మంది సమాజంలో ఏ పార్టీకి చెందకుండా భక్తులు ఉంటారు. హిందూ దేవాలయాల్లో మాత్రం ఉంది. ఎండోమెంట్ అన్నది పూర్తిగా బూజు పట్టిపోయింది. ఎండోమెంట్ శాఖ అన్నది మీకు వేరే మతాలకు సంబంధించి ఈ ధార్మిక పరిషత్ లాంటివి ఉండాలి. ఉంటే కనుక దేవాలయాల భూములు ఉన్నాయి. ఒక్కో టెంపుల్ ఇప్పుడు యాదగిరిగుట్టని తీసుకుందాం, లేకపోతే వేములవాడ తీసుకుందాం. ఆ భూముల్ని రక్షించే వాళ్ళు లేకుండా పోయారు, భక్షించే వాళ్ళు తప్ప. సో ఇప్పుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మన్నె సత్యనారాయణ రెడ్డిని వేశారు. ఆయన మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాకి ఏం సంబంధం అనొచ్చు. కానీ ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, ఎంఎస్ఎన్ రియాలిటీ అధినేత, ఇట్లా భక్తిభావం ఉన్నవాళ్ళు. తర్వాత సభ్యులుగా కొణిదెల సురేఖ, చిరంజీవి సతీమణి, వీళ్ళు ఏం చేస్తారు, ఈ దేవాలయానికి ఏదో ఒకటి చేయాలి, మన దేవుడికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి మనం ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తారు. మీరు రాజకీయ నేతల్ని చేశారనుకోండి, దాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తారు. సో ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, ఆయన దగ్గరే బొచ్చే డబ్బులు ఉన్నాయి. మీరు మిగతా వాళ్ళు చేస్తే ఎట్లా దీనిలో స్కాములు చేయాలి? టీటీడీకి సంబంధించి ఎప్పుడు అనిపించేది అదే. ఏంది, టీటీడీలో డబ్బులు పక్క చేస్తున్నారు, లేకపోతే టీటీడీలో అపవిత్ర కార్యాలు చేస్తున్నారని చెప్పి. సో ఎవరికైతే ధార్మిక భావన ఉండి దేవాలయాల్ని అభివృద్ధి చేయాలని చూస్తారో అటువంటి వాళ్ళని బోర్డు మెంబర్స్గా వేశారు. మీరు చూడండి, మన్నె సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, కొణిదెల సురేఖ చిరంజీవి సతీమణి, ఆమె యాదాద్రి టెంపుల్ కూడా చాలాసార్లు వెళ్ళింది. విజయ రాజం గతంలో నమస్తే తెలంగాణ పత్రిక అధినేతగా ఉన్న లక్ష్మీరాజం, సిఎల్ రాజన్ సతీమణి, సు ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీ. సో భక్తి భావం కలిగిన వాళ్ళు. తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు, అతను కూడా రాజకీయాల్లో లేడు. తూళ్ల వీరేందర్ గౌడ్ రాజకీయాల్లో ఉన్నారు. అట్లాగే స్వాతి కంఠమనేని ఆమె వచ్చేసి నాట్కో ఫార్మా అధినేత. నాట్కో ఫార్మాలో ఆమె డైరెక్టర్గా ఉన్నారు. అట్లాగే ఎం రాఘవేంద్రరావు. సో ఇటువంటి వాళ్ళంతా కూడా ఒక భక్తి భావం కలిగిన వాళ్ళు, ఒక ఇండస్ట్రియలిస్ట్ వేసి టెంపుల్ అభివృద్ధి చేసే
ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే వినోద్ వెంకటస్వామి, ఆయన ఎమ్మెల్యే, బట్ వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి అన్న ఆయన చాలాసార్లు తిరుపతికి ప్రతిసారి ఏం చేసినా తిరుపతికి భక్తి భావంతో వెళ్తారు. ఇది ఒక్కటే, అంటే బహుశా రాజకీయాలతో డైరెక్ట్గా సంబంధం ఉంది అంటే వినోద్ వెంకటస్వామి ఒకళ్ళనే అనుకోవచ్చు. తర్వాత డి లక్ష్మీనారాయణ నాయక్, ఆయన జనగాం డిసిసి ప్రెసిడెంట్ భర్త. సో అంటే బహుశా సామాజిక ఈక్వేషన్ దృష్ట్యా ఒక ఎస్టీ ఉండాలని ఆలోచించవచ్చు. కానీ ట్రస్ట్ బోర్డ్ సెలెక్షన్ నాకు సూపర్ నచ్చింది. రేవంత్ రెడ్డి, గో అహెడ్. మీరు దేవాలయాల పాలక మండలిలో యాదగిరి గుట్ట విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొద్దిమంది నల్గొండ జిల్లా వాళ్ళు లేరు, ఆ జిల్లా వాళ్ళు లేరు, దీనిలోనే అనొచ్చు. కానీ దేవాలయాలు రాజకీయ ప్రమేయం లేకుండా ఉండాలి. దానిలో వేసిన తొలి అడుగు ఇది, రేవంత్ రెడ్డి వేసిన అడుగు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. దేవాలయాలు ఎప్పటికి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. భక్తులు, ధార్మికులు, పారిశ్రామికవేత్తలు చేస్తే ఇన్ఫాక్ట్ వాళ్ళ పరిశ్రమల నుంచి వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దేవాలయాల్లో అన్నదానంలో కమిషన్ కొట్టేద్దాం, అయోధ్య లాంటి టెంపుల్ నుంచే కానుకలు కొట్టేసే ఆరోపణలు వస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు దేవుడికి దండం పెడుతున్నారు, దేవుడా నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఎందుకంటే ఎండోమెంట్లో పెద్ద తలకాయలు ఏం చేస్తున్నారంటే క్షమించు దేవుడా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మార్గం లేదని దండ పెట్టి దేవుని సొమ్మును కూడా దోచుకుంటున్న పరిస్థితి. సో అందుకనే ఇటువంటి వాళ్ళు, భక్తులు కానీ, ధార్మిక భావన ఉన్నవాళ్ళు కానీ, లేదా పారిశ్రామికవేత్తలను కానీ, ఎందుకంటే వాళ్ళు దీనిలోంచి ఏం డబ్బు ఆశించరు. దీని ఒక వాళ్ళు గౌరవంగా భావిస్తారు. ఆ దేవుడికి ఏదో చేయాలన్న భావన వాళ్ళకు ఉంటుంది. దీంతో పాటు గోశాలల కోసం 360 కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం గోశాలల గురించి, గోవు సంరక్షణ గురించి ప్రయత్నం చేస్తున్నట్టు ఛత్తీస్గఢ్ లో కూడా భూపేష్ బాగల్ చేశారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చేయడాన్ని రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఇమేజ్ వచ్చింది యాంటీ హిందూ అని సంబంధించింది, హిందువులకు వ్యతిరేకం అని చెప్పి. సో గోవును రక్షించమని, ఈమె గోవును రక్షించమని ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉంది. ఆదేశిక సూత్రాల్లో, రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో గో సంరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని ఉంది. కానీ అది జరగట్లేదు. ప్రభుత్వాలు చేయకుండా బీఫ్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ అని చెప్పి స్వేచ్ఛ పేరిట ఇష్టమున్నట్టు చేస్తున్నారు. హిందూ మతంలో అత్యంత పరమ పవిత్రంగా భావించే జంతువు గోవు. అటువంటి గోవు సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. రేవంత్ రెడ్డి, సెల్యూట్ టు యూ. నిజంగా మీరు ఈ విధంగా చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది హిందుత్వ ఎజెండా కాదు. హిందుత్వ ఎజెండా బీజేపీ, మీరు బీజేపీని, మాకు హిందువులకు కావాల్సింది అంటే బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, బీఆర్ఎస్ చేస్తుందా అన్నది కాదు. అంతే కదా. దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. హిందువులు ఏ పార్టీ చేస్తుంది, ఆ పార్టీ బీజేపీ చేస్తేనే ఒప్పని కాదు కదా. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ చేస్తే దాన్ని స్వాగతించాలి కదా. ఆయన ఓట్ల కోసం చేస్తున్నాడు. సనాతన ధర్మాన్ని నిర్లక్ష్యం చేసిందే, ఇప్పుడు వైఖరి మార్చుకుందాం అంటే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, రేవంత్ రెడ్డి నేపథ్యం వేరు. రేవంత్ రెడ్డి ఏబీపీ నుంచి వచ్చారు. సరే, ఎక్కడి నుంచన్నా రానివ్వండి, హిందుత్వ ఎజెండా 82% మంది హిందువులు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో చూసుకుంటే 85-86% మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11% ముస్లిమ్స్ పోతే, సరే క్రిస్టియన్స్ ఒక 4-5% పోతే, మిగతా వాళ్ళు హిందువులే కదా. వాళ్ళ సెంటిమెంట్స్ అవసరమే కదా కాంగ్రెస్ పార్టీకైనా రేవంత్ రెడ్డికైనా. దాన్ని ఏదైతే ఉందో దాన్ని పాటించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. ఎవరు హిందువులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నా, హిందూ ధర్మాన్ని పరిరక్షించే నిర్ణయాలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా స్వాగతించాలి. నేను స్వాగతిస్తున్నా. కేసీఆర్ యాదాద్రి టెంపుల్ కట్టాడు, డొనేషన్ లేసి కట్టలేదు, ప్రభుత్వ నిధులతో యాదగిరి గుట్ట టెంపుల్ నిర్మించాడు. హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా మంచి చేశాడు కదా. యజ్ఞయాగాదులు నిర్వహించాడు, అయుత చండీ యాగం నిర్వహించాడు. చాలా విమర్శలు వచ్చాయి. వాస్తును ఆయన సెక్రటేరియట్ పోవట్లేదు, వాస్తు శాస్త్రం, వాస్తు కోసం సెంటిమెంటు అని అంటారు. అరే వాస్తు సెంటిమెంట్ ఉండాలి భయ్, ఉంటే తప్పేంది? వాస్తు కూడా ఒక శాస్త్రం కదా. వాస్తు మూఢనమ్మకం, జ్యోతిష్యం మూఢనమ్మకం అని మనం కొన్ని ఛానల్స్ వేసిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు తీసేశారనుకోండి. అరే వాతావరణ శాస్త్రం ఇప్పుడు వర్షం పడుతుందంటే కరెక్ట్ చెప్తుందా? 100% యాక్యురసీ చెప్తుందా? వాస్తు జ్యోతిష్యాలు కూడా శాస్త్రాలే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్ ఎక్కువ పోవట్లేదు కదా, బోధి పెవిలియన్లో కూర్చుంటారు. వాస్తు నమ్మకం కారణంగా ఆయన సెక్రటేరియట్ పోలేదు. అయుత చండీ యాగం చేస్తే తప్ప, వాస్తు నమ్మకం కేసీఆర్కు ఉంటే తప్ప,
ప్రభుత్వ నిధులతో యాదగిరిగుట్ట టెంపుల్ చేయడం కేసీఆర్ కూడా డెఫినెట్గా మంచి పని. రామ మందిరానికి దేశవ్యాప్తంగా ప్రతి ఇటుక కోసం విరాళాలు తీసుకున్నారు. బట్ యాదగిరిగుట్ట టెంపుల్ పూర్తిగా 100% ప్రభుత్వ నిధులతో ఖర్చు చేశారు. మరే విధంగా చేయలేదు. బహుశా బీఆర్ఎస్ దాన్ని ప్రచారం చేసుకోలేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన హిందూగాళ్ళు బొందుగాళ్ళని ఒక డైలాగ్ కొట్టడంతో హిందూ వ్యతిరేకి అని భావించే పరిస్థితి వచ్చింది కేసీఆర్కు. కానీ నిజంగా ప్రాక్టీసింగ్ హిందూలో కేసీఆర్ కూడా ఒక్కళ్ళు. సో హిందువులుగా మనం ఏం కోరుకోవాలి? రేవంత్ రెడ్డి ఈ విధంగా చేసిన అభినందించాలి. సరే, ఆయన ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనే ఓట్ల కోసం అని ఉండొచ్చు. బట్ గోశాలలు కట్టి ఆలయాల ట్రస్ట్ బోర్డులలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తుల్ని చేయడం ద్వారా చాలా మంచి మెసేజ్ పంపించారు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా హిందువులు ఈ విధంగా మీరు చేస్తే ఈ ఒక్క యాదాద్రి టెంపులే కాదు, రాష్ట్రంలోని మిగతా ఆలయాల్లో కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకి మీరు పదవులు ఇవ్వాలనుకుంటే మార్కెట్ కమిటీ ఉంది, ఇచ్చుకోండి. ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, డైరెక్టర్లు ఉన్నాయి. కానీ దేవాలయాల పాలక మండలిని పార్టీ నేతలతో నింపొద్దు. ఇది రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే దీన్ని రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రావచ్చు. రేపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దీన్ని హైకమాండ్ కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఒక మంచి పని చేసినప్పుడు మనం అభినందించాలి. హిందువుల దృష్టిలో ఆయన గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు డెఫినెట్లీ ఏమంటారు, దాన్ని స్వాగతించాల్సిందే. సో చాలా మంచి పని చేశారు. అది భారతీయ జనతా పార్టీ చేసినా, లేకపోతే ఎవరు పవన్ కళ్యాణ్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, కేసీఆర్ చేసినా, ఎవరు చేసినా డెఫినెట్గా హిందువులందరూ స్వాగతించాల్సిందే. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ తనోబా గారు జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు జాయిన్ అవుతారు. ఎస్.